ఎందుకయ్యా నీకు నువ్వు ఏదో సినిమాలకి రాసుకుంటున్నావు, రైటర్గా ఉన్నావు, నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా, మంచిగా యాక్టింగ్ చేసుకుంటున్నావు, మంచి మంచి వేషాలు వస్తున్నాయి, నీ పని చూసుకోవచ్చు కదా అని చెప్పి ఎంతమంది చక్కగా చెప్పినా కూడా వెళ్ళ. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశాడు, ఇక పవన్ కళ్యాణ్ గారిని అయితే లకారాలతో తిట్టేశాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని లకారాలతో తిట్టేశాడు. చివరికి ఇప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు. ఇప్పుడో కాసేపు ఆగితేనో జైలుకి కూడా వెళ్ళిపోబోతున్నాడు. ఇది పరిస్థితి మన పోసాని కృష్ణమురళి పరిస్థితి. ఏమైంది, ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు వీడియోలు అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. వేదాంత ఛానల్లో ఇలాంటి పొలిటికల్ రివ్యూలు మాత్రమే కాకుండా క్రికెట్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది, ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన రివ్యూలు అన్నీ కూడా వస్తున్నాయి. అలాగే రాబోయే రోజుల్లో ఐపీఎల్కి సంబంధించిన రివ్యూలు కూడా కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. సో వేదాంత ఛానల్ని ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పోసాని కృష్ణమురళి గారు చక్కగా ఎంఏ చదువుకున్నాడు, బాగా చదువుకున్నవాడు. సినిమాల్లోకి వచ్చాడు, సినిమాల్లోకి వచ్చి రైటర్గా సెట్ అయ్యాడు. ఓకే, బ్రహ్మాండంగా రాస్తున్నాడని అందరూ ఎంకరేజ్ చేశాడు. అందులో ఒక వర్గం సంబంధించిన వాడు కాబట్టి ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మరింతగా పోసాని కృష్ణమురళి గారికి సహకరించి ఎంకరేజ్ చేశారు. దాంతో ఇంకా పెద్ద రైటర్ అయిపోయాడు. సరే, అయిపోయింది, అంతా బాగుంది కదా. ఆ తర్వాత నెమ్మదిగా ఆర్టిస్ట్గా మారాడు. ఆర్టిస్ట్గా కూడా మంచి టాలెంట్ చూపించాడు కాబట్టి ఆర్టిస్ట్గా కూడా సక్సెస్ అయ్యాడు. మెంటల్ కృష్ణ లాంటి సినిమాలు కొన్ని తను లీడ్ క్యారెక్టర్లో చేసినా కూడా ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కామెడీ విలన్గా అట్లా చాలా రకరకాల సక్సెస్ అయ్యాడు. టాలెంట్ విషయంలో ఏమాత్రం డోకా లేదు, మంచి టాలెంట్ ఉంది. రైటర్గా టాలెంట్ ఉంది, అలాగే యాక్టర్గా కూడా టాలెంట్ ఉంది. అంతవరకు ఉంటే బాగుండేది. రాజకీయాల్లోకి వచ్చాడు, అది కూడా తప్పలేదు. ప్రజారాజ్యం తరపున పోటీ చేశాడు, సరే ఓడిపోయాడు. అది అయిపోయిన తర్వాత జగన్ గారి దగ్గరికి వెళ్ళాడు, ఆ పార్టీలో ఉన్నాడు, సరే అది కూడా తప్పలేదు. అంతవరకు ఉంటే ఏ గొడవ ఉండేది కాదు. ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు గారిని ఏ ఛానల్కి వెళ్తే ఆ ఛానల్లో ఇష్టం వచ్చినట్టు తిట్టడం. ఆ తర్వాత అది అయిపోయింది, కొన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారిది అయిపోయిన తర్వాత ఇక పవన్ కళ్యాణ్ గారి వంతు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని అయితే మరి ఆయనకి ఏమన్నా పాత గొడవలు ఏమన్నా ఏ సినిమాలో ఉన్న క్యారెక్టర్ ఇవ్వలేదా, మరి ఎట్లాంటివన్నీ అట్లా ఉన్నాయా, లేదంటే ఎక్కడన్నా ఇద్దరు కలిసి చేసినప్పుడు ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినాయా ఏంటో, మరి ఏం కక్ష పెట్టుకున్నాడో తెలియదు. కానీ అసలు ఉన్నట్టుండి ఒకరోజు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రెస్ మీట్ పెట్టి అడ్డగోలు వాగుడు, లకారాలతో తిట్టేయడం. పాపం వాళ్ళ అమ్మగారు ఏం చేసింది లకారాలు తిట్టడానికి? లకారాలతో నోటికొచ్చినట్టు మాట్లాడేసి పవన్ కళ్యాణ్ అలాంటివాడు, ఇలాంటివాడు, అలాంటివాడు అని చెప్పి మాట్లాడేసి దాంతో సరే అదే తిట్టేశాడు. వెనకాల నుంచి మంచి సపోర్టు, వెనకాల భలే తిట్టాడరా మన పోసాని అని చెప్పి వైసీపీలో సంతోషించేవారు. మళ్ళీ ఇతనికి అలా తిట్టిపోసినందుకు ఇతనికి ఒక మంచి పోస్ట్ కూడా ఇచ్చారు. ఆ పోస్ట్ కూడా ఎంజాయ్ చేశాడు. అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఊరుకుంటారా? వాళ్ళ టైంలోనే ఎంతమంది మాట్లాడినా కూడా కేసులు పెట్టలా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు తిట్టిన వాటన్నిటికీ కేసులు పెట్టారు. ఒక చోట కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కేసులు పెట్టారు. ఇప్పుడు లేటెస్ట్గా నిన్న ఓబులాపురం వారి పల్లెన్ని అక్కడ పెట్టిన కేసును పట్టుకొని ఆ పోలీసులు వెళ్ళి నిన్న తన అపార్ట్మెంట్లో ఉన్న పోసాని కృష్ణమురళి గారిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా పోలీసులతో కూడా వాగ్వివాదం అయినా సరే ఎలాగో వెళ్ళిన తర్వాత ఇక ఊరుకోరనుకోండి, సరే అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు. ఇప్పుడు ఓబులాపురం వారిపల్లె పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఆయన ఉన్నాడు. ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తారు. ఆ విచారణ అయిపోయిన తర్వాత రొటీన్గా హెల్త్ చెకప్ చేస్తారు. హెల్త్ చెకప్ చేసిన తర్వాత కోర్టుకు తీసుకెళ్తారు, జడ్జి గారి ముందు పెడతారు. జడ్జి గారు మరి ఈయనకి రిమాండ్ ఇస్తారా, బెయిల్ ఇస్తారా, సరే అది వేరే విషయం. బహుశా 99.9% రిమాండ్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఉన్న కేసులు ఒక చోట చాలా చోట్ల కేసులు ఉన్నాయి కాబట్టి రిమాండ్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రిమాండ్ ఇవ్వకుండా
ఈ బెయిల్ కనుక ఇస్తే కనుక ఇమీడియట్గా వేరే కేసులు ఇంకా చాలా ఉన్నాయి, ఈ మీద చాలా పోలీస్ స్టేషన్లో చాలా కేసులు ఉన్నాయి, మళ్ళీ ఇమీడియట్గా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఒకవేళ బెయిల్ ఇస్తే కూడా. సో తర్వాత ఏంటంటే పోసాని కృష్ణమురళికి ఆల్రెడీ పోలీస్ స్టేషన్ చూశాడు, జైలు చూడక తప్పదు, అది పరిస్థితి. ఎందుకండి నోటికి దొల్ల అంత నోటి దొల్ల ఎందుకు మీకు పోసాని కృష్ణమురళి గారు? అసలు ఆ భాష ఏంటి, ఆ లోకం ఏంటి, మీరు మాట్లాడిన భాష ఏంటి? తర్వాత ఈయన ఇప్పుడు ఎప్పుడైతే జగన్ ఓడిపోయాడు, జగన్ ఇంకా 15 ఏళ్ళు ఉంటాడని రెచ్చిపోయాడు ఈయన. జగన్ ఎప్పుడైతే ఓడిపోయాడో, కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఈయన అర్థమైపోయింది, మన సీన్ సితార అయిపోద్దని చెప్పి. దాంతో ఏం చేశాడు ఈయన, అబ్బాయి నేను అసలు రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను అని చెప్పి సడన్గా ఒకరోజు, దానికన్నా ముందు కూడా కొంచెం విమర్శించిన తర్వాత ఒకళ్ళిద్దరు అరెస్టులు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ సోషల్ మీడియాలో. ఎవరెవరైతే ఇలాంటి పోస్టులు పెట్టాలి ఇలాంటివన్నీ చేశారో వాళ్ళందరూ అరెస్టులు జరుగుతున్నాయి. అప్పుడు అర్థమైపోయింది ఇంక అమ్మ మన దగ్గరికి కూడా వచ్చేస్తారని చెప్పి, అమ్మే నాకేం సంబంధం లేదు, నేను ఇంక రాజకీయాన్ని తప్పుకుంటున్నాను, నేను ఇంకెక్కడ కూడా మాట్లాడను, క్షమించండి అని చెప్పి క్షమాపణ చెప్తే చట్టం ఊరుకోదు, చట్టానికి క్షమాపణలు పనికిరాదు. నువ్వు తప్పు చేసావా శిక్ష అనుభవించాల్సిందే, అది చట్టం. అంతేగాని నేను ఒక రేప్ చేసి సారీ చెప్తాను, మర్డర్ చేసి సారీ చెప్తాను, లకారాలతో తిట్టి సారీ చెప్తానంటే కుదరదు చట్ట ప్రకారం. సో ఆయన సారీ చెప్పినా కూడా ఇప్పుడు చట్టం ఏం ఒప్పుకోదు కాబట్టి చట్ట ప్రకారం ఇప్పుడు పోలీసులు వెళ్ళారు, ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఈ మధ్యలో కూడా ఈయన కొన్ని ప్రయత్నాలు చేశాడంట తనకు తెలిసిన వాళ్ళ ద్వారా. తన వర్గం ఉంది కదా, ఆ వర్గం ద్వారా మనం ఒకటే మన వర్గం అని చెప్పి మన వర్గం వాళ్ళని మనమే అరెస్ట్ చేసుకుంటే ఎట్లా కానీ కొన్ని ప్రయత్నాలు చేశాడంటే కానీ ఏమీ అవన్నీ వర్కౌట్ కాల. కొన్ని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం అయితే ఈయన చుట్టాలు 2-3 ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో, కొరటాల శివ, అలాగే ఇంకొక పెద్ద దర్శకుడు. కొరటాల శివ అయితే మేనల్డే అవుతాడు, ఇంకొక పెద్ద బోయపాటి సీన్ కూడా ఇంకేదో దగ్గర. సో అంటే ఆయన దగ్గర పని కూడా చేసినట్టున్నాడు, బోయపాటి సీన్ అయితే ఆయన దగ్గర పని కూడా చేసినట్టున్నాడు. సరే అలాగా కొరటాల శివ కూడా మేనల్డు ఆయన దగ్గర పనిచేశాడు. సో వీళ్ళిద్దరి ద్వారా ఏదో ప్రయత్నం చేశాడని, అది కూడా వర్కౌట్ కాలేదని సోషల్ మీడియాలో అంటున్నారు. మరి ఎంతవరకు వాస్తవం ఎంతవరకు కాదు తెలియదు, కానీ ఈయన అన్ని రకాల ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేసేసిన తర్వాత ఇవన్నీ వర్కౌట్ కావనే మీడియా ముందుకు వచ్చి నేను రాజకీయాలు తప్పుకుంటున్నాను అని క్షమాపణ చెప్పాడు. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు తిడితే పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటారేమో, కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎలా ఊరుకుంటారండి? పవన్ కళ్యాణ్ గారు ఏం కేసు పెట్టలా, చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, చంద్రబాబు నాయుడు గారు ఏం కేసు పెట్టలా, పెట్టింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కేసు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు. ఇది అందరికీ జగమెరిగిన సత్యం. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లో పెట్టారు. అందులో ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇప్పుడు యాక్షన్ జరుగుతోంది. దాని తర్వాత కంటిన్యూస్గా మిగతా పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసులు కూడా ఆ వారెంట్లు తీసుకుని వరుస పెట్టి కేసులు పెడతారు. సో పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే ఇలాగే ఉంటుంది. అనవసరంగా రాజకీయంగా మాట్లాడితే తప్పులేదు, కానీ తిట్లు శాపనార్థాలు ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. ఈరోజు వంశీ ఏ పరిస్థితిలో ఉన్నాడో ఇప్పుడు అందరూ చూస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాయన, చాలామంది సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అందరికీ తెలుస్తుంది. కొంతమంది అయితే దేశం వదిలే పారిపోయారు, కొంతమంది అయితే అసలు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లన్నీ క్లోజ్ చేసుకుని వేరే వేరే రాష్ట్రాలలోకి వెళ్ళిపోయి తలదాచుకున్నారు. ఇప్పుడు ఈయనతో పాటు చేసిన శ్రీరెడ్డి ఆవిడ కూడా ఈ రాష్ట్రాలను ఎప్పుడో వదిలేసింది, వేరే రాష్ట్రానికి వెళ్ళింది, ఆ రాష్ట్రం నుంచి కూడా మళ్ళీ ఇంకో దగ్గరికి ఎక్కడికి వెళ్ళిపోయింది అంటున్నారు. సరే ఆవిడ పరిస్థితి ఏంటో రాబోయే రోజుల్లో తెలుసు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు వంతు వచ్చింది. అందుకని అడుసు తొక్కనేలా కాలు గడకనేలా అని తిట్టిందంటే తిట్టకుండా ఎందుకు అలా తిట్టడం ఎందుకు, లగారాలతో తిట్టడం ఎందుకు, మళ్ళీ క్షమాపణలు అడగటం ఎందుకు, ఈరోజు శిక్ష అనుభవించడం ఎందుకు? కాబట్టి ఈ పోసాని కృష్ణమురళి ఉదాహరణ అందరికీ కూడా ఒక గుణపాఠం అవ్వాలి. నోటికి వచ్చినట్లు మాట్లాడతాం, మీడియా ముందుకు వచ్చి నోటికి వచ్చినట్టు మా ఇష్టం తిట్టిపోస్తాం, వెనకాల మాకు ఎవడో ఉన్నాడు కదా అని అంటే, ఈరోజు నీ అధికారంలో ఉంది కాబట్టి, నీకు సంబంధించిన వాళ్ళ అధికారంలో ఉన్నాడు కాబట్టి నీకు బాగుండొచ్చు. రేపనే రోజు ఒకటి ఉంటుంది, రేపనే రోజు ఒకటి ఉన్నా లేకపోయినా పైన దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు చూస్తూనే ఉంటాడు. ఏదో ఒక రోజు నీకు శిక్ష పడటం ఖాయం. అది చట్ట ప్రకారంగా శిక్ష పడకపోయినా భగవంతుడైనా శిక్షిస్తాడు. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అంత దారుణంగా శాపనార్థాలు పెట్టి నోటుకు వచ్చినట్టు మాట్లాడే వాళ్ళంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది ఈరోజు వీడియో. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.
పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో ఎవ్వరూ పెట్టుకోబాకండి. ఎందుకంటే ఇలాంటి తిట్టి మామూలుగా రాజకీయాలు మాడితే అది ఓకే, దానికేం ఇబ్బంది లేదు. రాజకీయంగా ఎవరన్నా ఒకళ్ళొకళ్ళు విమర్శించుకోవచ్చు, అది తప్పేం కాదు. సో ఇది పరిస్థితి. సో మన ఛానల్ వేదాంత ఛానల్ని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రమే కాకుండా పాలిటిక్స్ని ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు పొలిటికల్ రివ్యూలు అన్నీ వస్తుంటాయి. అట్ ది సేమ్ టైం క్రికెట్కి సంబంధించిన రివ్యూలు కూడా రెగ్యులర్గా వస్తుంటాయి. కాబట్టి అట్ ది సేమ్ టైం సినిమాలకు సంబంధించిన రివ్యూలు కూడా వస్తుంటాయి. సో సినీ అభిమానులు, క్రికెట్ అభిమానులు, పొలిటికల్ అభిమానులు కూడా మన ఛానల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతా కీ జై.